అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా వారి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అధికారులతో పుష్పగుచ్చాలతో నివాళులర్పించిన అనంతరం అమరవీరుల కుటుంబాలకు పరామర్శించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బందిలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని పెంపొందించడం కోసం పిల్లల సంరక్షణ కోసం శిశు విహార్ని ఏర్పాటు చేశారు. జబ్బు పట్ట హోంగార్డ్స్ మరియు చనిపోయిన హోంగార్డ్స్ కుటుంబ సభ్యులకు పెట్రోల్ పంపించి చూపెడుతూ షీ లీడ్స్ నల్గొండ బిలీవ్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమెన్ మెన్ కి ఈక్వల్ గా వర్క్ చేయగలరని వారిని ట్రాఫిక్, పెట్రోకార్, బీట్స్, క్రైమ్ సీన్ విజిట్ లాంటి అనేక కీలక విధులలో నియమించారు. స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. తన సిబ్బందికే కాకుండా అమరవీరులైన కుటుంబ సభ్యులకి వారికి కూడా సకాలంలో ఎలాంటి సహాయం ఎస్పీ గారికి అందించడం జరుగుతుంది. గౌరవ ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారికి అందించడం జరుగుతుంది. ఈనాటి ముఖ్య అతిథుల వారిని ఆశీర్లు కావాలలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరుల పేర్లు ఉన్న పుస్తకాన్ని ఆర్ఎస్ఐకే నాగరాజు గారు పవాక ప్రదర్శనతో ముఖ్య అతిథుల వారికి అందించడం జరుగుతుంది. ఈరోజు అక్టోబర్ 21 మనము పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మనం జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, అక్సైచింగ్లో 1959లో సిఆర్పిఎఫ్ వాళ్ళ ప్రాణాలు అర్పించి కూడా మన దేశాన్ని కాపాడడం జరిగింది. దాన్ని స్మరించుకుంటూ మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈసారి మన యావత్ భారతదేశం మొత్తంలో కూడా 191 మంది వాళ్ళ ప్రాణాలు అర్పించినారు. మన తెలంగాణలో 5గురు ప్రాణాలు అర్పించి ఉద్యోగం చేయడం జరుగుతున్నది. అయితే వీళ్ళందరి త్యాగాలు కూడా మనం ఇవాళ గుర్తిస్తూ అందరినీ స్మరించుకుంటూ మనం ఇవాళ పోలీస్ కమ్యూనికేషన్ డే జరుపుతున్నాము. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రాత్రనక పగలనక అందరి కోసం పనిచేస్తుండే, శాంతి భద్రతలు ఎక్కడ కూడా తప్పుదారి పట్టకుండా అందరూ కూడా శాంతియుతంగా వాళ్ళ పనులు చేసుకునే విధంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నది. వీళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వెనుకుండి కూడా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలంటే కూడా మనము తప్పకుండా ముందుండి చేయడం జరుగుతుంది. ఇవాళ పోలీస్ కమ్యూనికేషన్ డే మన నల్గొండలో కలెక్టర్ గారు ఇలా త్రిపాఠి మేడం గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఇవాళ ప్రోగ్రామ్ కూడా మంచిగా కంప్లీట్. ఎస్పీ ఆఫీస్లో ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, అడిషనల్ కలెక్టర్ నారాయణ అమిత్తో పాటు అడిషనల్ ఎస్పీ రమేష్ గారు,
ఇంకా పోలీస్ శాఖ సిబ్బందితో పాటు మన అమర్వీర్ సంస్మరణ దినోత్సవం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మన ఇంతకుముందు ఇచ్చిన నివేదిక ప్రకారం మన యావత్ భారతదేశంలో దాదాపు ఒక 190 మంది పోలీస్ సిబ్బందితో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ సిబ్బందులు వాళ్ళు బాధ్యత నిర్వహించేటప్పుడు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. ఆ త్యాగాన్ని విస్మరించడానికి, దానికి ఒక గుర్తింపు ఇవ్వడానికి మనం ఈరోజు 21 అక్టోబర్ నాడు ఫ్లాగ్ డే మరియు పోలీస్ కమెమరేషన్ డేగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. ఈరోజు డిపిఓ నల్గొండ ఆధ్వర్యంలో దాదాపు ఒక వాళ్ళకి నివాళి అర్పిన తర్వాత ఒక 18 మందికి ఎస్పీ గారి ద్వారా వారి ఆధ్వర్యంలో బహుమతి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనం కారుణ్యక అపాయింట్మెంట్ నియామకాలు విషయంలో కూడా ఇప్పుడు అంతా వికేంద్రీకరణ కావడంతో కంపాషనేట్ అపాయింట్మెంట్ కూడా చాలా త్వరలో ఇచ్చే క్రమంలో మేము కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ మరియు డిపిఓ ఎస్టాబ్లిష్మెంట్ మేము చొరవ తీసుకుంటూ ఉన్నాము. మా సమన్వయంతో తప్పకుండా అమరవీరుల కుటుంబాలకి సంక్షేమం, వాళ్ళ మంచి జరిగే కార్యక్రమం తర్వాత వాళ్ళకి అండగా ఉండే క్రమంలో మేము తప్పకుండా కట్టుబడి ఉన్నాము.